మాట్లాడిన అంశము నుండే మరికొంత ధ్యానిస్తామని చెప్పాను. చెప్పండి, మీరే చెప్పండి నాకు అధ్యాయము వచనం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఆత్మరూపివై మా మధ్య మీరు సంచరిస్తుండగా మీ కృప కొరకు వేడుకుంటున్నాం, మీ మాటల కొరకు ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడుమని దేవా మీ వైపు చూస్తూ ఉండగా ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించావు ప్రభువా, స్తోత్రాలు. మీ పక్షమున నిలిచిన నన్ను మీ ఆత్మచేత బలపరచండి, మీ మాటలు నా నోటికి అందించండి. మీ నోటికి బూరగా మాత్రమే నన్ను వాడుకొని నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. మాట్లాడేవాడు మోషే అయినా మాట్లాడించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. కనుక దేవుడు వారి ఎడల ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు, ఏం కోరుతున్నాడు వారి నుండి, తానెవరో తెలియజేశాడు. తాను ఎలా వారి మధ్య ఉండి వారిని నడిపిస్తాడో, ఎలా బలపరుస్తాడో, ఎలా కనికరము చూపుతాడో, ఇవన్నీ మనం ప్రారంభం నుండి ఈ ద్వితీయోపదేశ కాండములో తెలుసుకున్నాం. ఆ ప్రభువును ఎలా ఆరాధించాలని కోరుతున్నాడో, ఎలా భయపడి జీవించాలని కోరుతున్నాడో వాటన్నిటినీ తెలియజేశాడు. సహోదరుల మధ్య సమాజంలో ఎలాగుండాలో తెలియజేశాడు. వారి నుండి కోరేది యథార్థపరులయుండుడి అన్నాడు. ఆనాడు ఈనాడు ప్రభు కోరేది తన ప్రజల ద్వారా అదే, యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. మనం వారిని గూర్చి అప్పుడు చెప్పినా ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట మనం ఎలాగుండాలనేదే ఆలోచన చేద్దాం. నరులను దేవుడు యథార్థ హృదయాలుగా దేవుడు నిర్మించాడు. అది ప్రసంగి గ్రంథములో మనము 7వ అధ్యాయం 29వ వచనములో చూశాం. కానీ వారు తంత్రములను ఏర్పరచుకొని చెడిపోయారు, హృదయం పాడైపోయింది. దాన్ని గూర్చి ఇర్మియా గ్రంథములో అది ఘోరమైన వ్యాధి గలది అని రాశాడు. హృదయం ఎంతగా చెడిపోయిందంటే యథార్థమైన హృదయము అది ఘోరమైన వ్యాధితో నిండిపోయింది. అలాంటి హృదయాన్ని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడిగి పవిత్రపరిచి ఆ హృదయములో తన కొరకు స్థానాన్ని ఏర్పరచుకొని నివసించగోరుతూ దాన్ని పవిత్రపరిచాడు. ఆ స్థితిలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నామా? శిథిలమైపోయిన స్థితిలో ఉన్నామా? శిథిలం అంటే తెలుసు కదా, పాడైపోయిన స్థితిలో దేవుడు ఏర్పరచుకున్నాడు మనలను. మన హృదయములో తాను ఉండడానికి తన రక్తముతో కడిగి పవిత్రపరిచి మనలను శుద్ధి చేశాడు. అందుకే విశ్వసించిన నాడు పరిశుద్ధాత్మ మన హృదయములో ఉన్నాడు అనే మాటలు మనం చూస్తాం. విశ్వసించిన నాడు ఉన్నాడు, కానీ ఈరోజు ఉన్నాడా లేదా అనేది చెప్పగలుగుతామా మనం? ఎందరు చెప్పగలుగుతారో వారు ధన్యులు. ప్రభు ఉండడానికి అనుకూలమైన హృదయం పరిశుద్ధత, యథార్థత. ఆయన ఆలయానికి ఎన్నటెన్నటికి సరిపోయినది పరిశుద్ధతయే అని 93వ కీర్తన ఆఖరి వచనములో రాశాడు. కనుక హృదయాన్ని కాపాడుకోవాలి. దేవునికి అనుకూలంగా మనము హృదయాన్ని కాపాడుకొని యథార్థతను కాపాడుకోవాలి.
దేవుడు ఏ విధంగా మనలను నిర్మించాడో, ఏ విధంగా తన రక్తములో కడిగి మనలను పవిత్రపరిచాడో ఆ స్థాయిలో మనం ఉండడానికి ఎప్పుడు మన హృదయాన్ని కాపాడుకోవాలి. కాపాడుకున్న వారి హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. గతసారి మనం కొన్ని వచనాలు సామెతల గ్రంథములో నుండి, కీర్తనల గ్రంథములో నుండి మనం చూచుకున్నాం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అన్నాడు. మనం అందరం ప్రార్థన చేస్తాం. అందరి ప్రార్థనలతో దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అనేది మనం ఎరగం. కానీ దేవుని యొక్క హృదయం మనకు బయలుపరచబడింది. ఏమన్నాడంటే, యథార్థమైన హృదయముతో ప్రార్థించే వారి ప్రార్థనను బట్టి దేవుడు ఆనందిస్తానన్నాడు. ఇక మనం పరీక్షించుకోవాలి మన హృదయం ఎలాగున్నది. దేవుడు నా ప్రార్థన ఆలకించి సంతోషిస్తున్నాడా? సంతోషిస్తే ఈవులను ఇస్తాడు, మనకు సంతోషిస్తే ఫలితాన్ని ఇస్తాడు. మనం అడగక ముందే ఇంకా తీసుకొచ్చి మనకిస్తాడు. నీవు ఇది అడగలేవు కానీ ఇదిగో నేను ఇస్తున్నాను. అలాంటి సంతోషం, ఒక తండ్రి సంతోషపడితే బిడ్డల మీద వారు కోరిన దానికంటే ఎక్కువగా తీసుకొచ్చి ఇస్తాడు. సంతోషించకపోతే అడిగినా ఇవ్వడానికి ఇష్టపడడు. అది సాధారణంగా మనమే అలాగుంటే, దేవుడు తన కృపచేత అడుగు వారికి అందరికీ ఇచ్చేవాడైనా సంతోషంగా ఇవ్వడానికి యథార్థమైన హృదయాలు మనకు కావాలి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగును అన్నాడు. ఎంత గొప్ప మాట అది. ఎన్నోసార్లు మన అనుదిన జీవితాల్లో చీకటి కాలాన్ని మనం చూస్తాం. అంటే చీకటి అంటే శ్రమల కాలం. చీకటి అంటే అనేక విధాలుగా దాన్ని, చీకటి ఒకప్పుడు పాపాన్ని చూపించేది, కానీ పాపము నుండి మనం బయటకు వచ్చేసాము. చీకటి శ్రమలకు కూడా సూచన, శోధనలకు కూడా సూచనే. కనుక చీకటిలో వెలుగు కలుగును అన్నాడు యథార్థవంతులకు. ఇలాంటి గొప్ప దైవ ఆశీర్వాదములతో దేవుడు దీవిస్తూ ఉండగా యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండాలి. ఆయనను ఆరాధించే వారిని కూడా దేవుడు కోరేది ఏంటంటే యథార్థమైన హృదయాలు కలిగి ఉండాలి. వారి కొరకే వెదుకుచున్నానన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24 నుండి మనం చదివితే, ఆయనను ఆరాధించేవారు యథార్థముగా ఉండాలి అని రాశాడు. ఇప్పుడు ఆరాధించాం మనము. మన హృదయాలను పరిశీలించే దేవుడు. ఎలా ప్రభువును ఆరాధించామో ప్రభు ఎరుగుతాడు. గనుక యథార్థమైన హృదయాలు కలిగి ఉండాలి అన్నాడు. యథార్థపరులు ఇద్దరిని గూర్చి మనం ఆలోచించబోయాము, కానీ సమయం లేనందున మనం ముగించుకున్నాం. ఎవరిద్దరు? దావీదు ఒకరు, రెండవది హిజ్కియా ఒకరు. వీరు స్వయంగా తమ హృదయములో నుండి దేవుని సన్నిధిలో పలికారు మాటలు. 26వ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు దేవుని సన్నిధిలో ఇలా చెప్పుకుంటున్నాడు. ఏమని? నా యథార్థతను అన్నాడు. 26వ అధ్యాయము కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము అన్నాడు. ఎంత సాహసం కావాలి, ఎంత ధైర్యం కావాలి దేవునితో ఇలాంటి మాటలు మాట్లాడడానికి. నిజంగా మనం ఎప్పుడైనా చెప్పగల, దేవా నన్ను పరిశీలించు, పరిశోధించు, నా హృదయం యథార్థంగా ఉన్నది, నాకు తీర్పు తీర్చు చెప్పగలుగుతామా? ఎంతో భయమేస్తుంది మనకు. ఎందుకు? హృదయాన్ని మనము అలాగూ యథార్థముగా కాపాడుకోలేమనే మనసు మనలను లోపల భయపెడుతుంది. ఆ ధైర్యం మనకు రాదు. కానీ దావీదు తన జీవితంలో ఇలాంటి మంచి అనుభవం కలిగిన జీవితం దావీదుది. 11వ వచనంలో చూడండి, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను అన్నాడు. యథార్థవంతుడుగా నడుచుకుంటున్నాడు.
దావీదు జీవితంలో అనేక పాఠాలు మనము నేర్చుకోవడానికి దేవుడు అద్భుతంగా తన జీవితాన్ని మన ముందుంచాడు. పరిశుద్ధ గ్రంథం అంతా దావీదు చరిత్ర ప్రారంభమైనప్పటి నుండి ఆఖరి వరకు దావీదు పేర్లు ఎన్నోసార్లు మనం చూస్తాం. దావీదును గూర్చిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు ఉన్నది, క్రొత్త నిబంధనలో కూడా ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు వంశములో జన్మించాడు, దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఎంతటి గొప్ప యథార్థమైన జీవితం ఆయనది. ఎలా ప్రవర్తించాడు, ఎలా జీవించాడు దావీదు యొక్క జీవితంలో కొన్ని మాటలు మనం ఆలోచన చేసి త్వరగానే హిజ్కియాను గూర్చి కూడా కొన్ని మాటలు మనం ఆలోచిస్తాం. చాలా డీటెయిల్గా వారిని గూర్చిన స్టడీ కాదు, కానీ వారి జీవితంలో యథార్థమైన జీవితం. దేవుడు దావీదును ఏ స్థితిలో నుండి పిలుచుకున్నాడో మర్చిపోలేదు. సమూయేలు గ్రంథంలో చెప్పుకున్నాడు, దావీదుకు ఒక కోరిక కలిగింది, దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు. అప్పుడు దేవుడు వద్దన్నాడు తనను. అప్పుడు దేవుని సన్నిధిలో తన ప్రార్థనలో తాను తెలియజేశాడు తాను ఏ స్థితిలో నుండి దేవుడు అతన్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు. తన తర్వాత తన కుమారుని ద్వారా ఆ పని జరిగిస్తానని తెలియజేసినందున ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు, అభిషేకం పొందాడు. కానీ వెంటనే రాజసింహాసనం మీద కూర్చోలేదు. సౌలు రాజు దేవునికి విరోధంగా పని జరిగించినప్పుడు దేవుని యొక్క హృదయంలో నిర్ణయించుకున్నాడు, ఇక సౌలును తొలగించాలి. ఒకసారి తప్పు చేశాడు, మరొకసారి తప్పు చేశాడు, సారిసారికి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడు. దావీదును సౌలును ఎలా తొలగించాడో, ఎందుకు తొలగించాడో ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఇక్కడ రాశాడు సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు అన్నాడు. సౌలును తొలగించడానికి కారణం లోబడని తనము. సౌలులో ఏమున్నది? లోబడలేదు. ఎన్నో విషయాలు దేవుడు సమూయేలు ద్వారా అతనికి ఆజ్ఞాపించినవి లోబడకుండా ఉండి అమ్మోనీయులను గూర్చి తాను చేయవలసినవి, దేవునికి అమ్మోనీయుల మీద తీక్షణమైన కోపమున్నది, వారిని పూర్తిగా లేకుండా చేస్తానన్నాడు. నిర్గమకాండం 17వ అధ్యాయములోనే ఆ మాట చెప్పాడు మోషే కాలములో. అది నెరవేర్చాలని సౌలు రాజు చేత దేవుడు కోరాడు. కానీ సౌలు రాజు అలాగూ చేయలేదు. అమ్మోనీయులను ప్రజలను హతమార్చాడు, కానీ వారి గొర్రెలను పశువులనంతా తెచ్చుకొని దాచుకున్నాడు. దేవుని యొక్క కోపము అతని మీదికి రాగా ఈ వేళ అంటే సౌలు యొక్క స్థితి ఏమైందంటే చాలా భయంకరంగా సౌలు స్థితి మారిపోయింది. సింహాసనం నుండి తొలగించడమే గాక సౌలు యొక్క జీవితములో ఆయన చంపబడడం కూడా చాలా ఘోరంగా చంపబడ్డాడు. ఆయనకు సరి అయిన సమాధి కూడా లేదు. ఆయన శల్యములను అగ్నితో కాల్చివేశారు. సమాధి లేదు, దహించారు. ఏ రాజు కూడా అలాగూ జరగలేదండి. సౌలుకు అలాగూ జరగడం కారణం ఏంటంటే లోబడలేదు. కనుక దేవుని యొక్క నిర్ణయములో సౌలును తొలగించాలి. సరి అయిన వాడు ఎవరు అని ఇశ్రాయేలు ప్రజలందరిలో దేవుడు పరిశీలించుంటాడు. దావీదును కనుగొన్నాడు. నా హృదయం దావీదు యొక్క హృదయాన్ని చూచానన్నాడు. పైరూపమును లక్ష్యపెట్టువాడు కాదు.
సమూయేలేమో పై రూపాన్ని బట్టి బలవంతుడు, చాలా ధైర్యం గలవాడు, సైన్యములో ఉన్నవారు అనుకున్నాడు. కానీ దేవుని ఏర్పాటులో దావీదు యొక్క హృదయమును చూచాడు. హృదయాన్ని లక్ష్యపెట్టువాడు పై రూపమును కాదు అని అక్కడ చాలా స్పష్టంగా సమూయేలుకు చెప్పడం మనం చూస్తాం. ప్రతి వచనాన్ని నేను తీసి చూపించలేను, సమయం మనకు ఎక్కువగా లేదు గనుక ఇవన్నీ మనం ఎరిగిన మాటలే. కనుక దేవుడు హృదయాన్ని చూచినవాడు. హృదయం చూచినప్పుడు దేవుని దృష్టిలో ఎలా కనిపించింది? యథార్థపరుడు. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దావీదును. సమూయేలుకు చెప్పాడు, అభిషేకం చేయమన్నాడు. తల మీద తైలము పోసి అభిషేకించాడు, కానీ వెంటనే ఆ సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. కొంతకాలము సౌలు దగ్గర పనిచేశాడు, ఆయుధాలు మోయివాడుగా ఉండిపోయాడు. సౌలేమో అతన్ని చంపాలని అనుకున్నాడు. గొలియాతును కూడా చంపడానికి దేవుడు దావీదును వాడుకున్నాడు, కానీ సౌలును వాడుకోలేదు. సౌలు రాజుగా ఉన్న సౌలు చేత ఆ పని జరగలేదు. దేవుని ఆత్మ విడిపోయింది. అతనికి ఆత్మ దావీదుకు తోడుగా ఉంచాడు. గొలియాతు లాంటి బలాఢ్యుణ్ణి కూడా జయించడానికి దావీదు కృప పొందాడు. కారణం యథార్థమైన హృదయమే. బలం కాదు అతనిలో. ఆ ధైర్యాన్ని దేవుడిచ్చాడు. ఆ విశ్వాసం కలిగిన వాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, జీవము గల దేవుని సైన్యాన్ని ఎదిరించుటకు వీడేపాటివాడు అనే ఒక గొప్ప విశ్వాసం కలిగిన వాడు దావీదు. కనుక తనను చూస్తే అసలు నవ్వారు వారు. సౌలు కూడా నమ్మలేదు. నీవు బాలుడవు అన్నారు. కానీ దేవుడు ఇచ్చే బలము, నాకు బలము ధరింపజేయువాడు అని 18వ కీర్తనలో రాశాడు దావీదు. ఆ బలాన్ని బట్టి దావీదు గొలియాతును జయించగలిగాడు. జయించిన తన్ను తాను హెచ్చించుకోలేదు. ప్రజలు ఆయనను ప్రశంసించారు, పాట పాడారు, కానీ తనను తాను ఎప్పుడు హెచ్చించుకోలేదు. కానీ సౌలు వెంటబడ్డాడు, దావీదును చంపాలి. 2 సార్లు దావీదుకు దొరికిపోయాడు సౌలు నిద్రపోతుండగా. దావీదును వెంటాడుతున్నాడు, దావీదేమో పారిపోతున్నాడు. గొలియాతును చంపినవాడు సౌలును చంపలేడా చెప్పండి? చంపగలుగుతాడు, కానీ ఒక ఉద్దేశం కలిగి, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు సౌలు. నేను ఎందుకు చంపాలి? ఆ దోషాన్ని నా మీద ఎందుకు వేసుకోవాలి? దేవుడే చూసుకుంటాడని విడిచిపెట్టాడు. సౌలు వెంటాడుతున్నా పారిపోయాడు. అది సౌలులో, దావీదులో ఉన్న గొప్ప మనసు. అది మంచి హృదయం. అది మనమేమో మన బలాన్ని, మన జ్ఞానాన్ని ఉపయోగించుకొని కోరుతాం, పౌరుషం తెచ్చుకుంటాం. ఎవరితో మనం పోరాడుతున్నాం, ఎవరికి ఎదురాడుతున్నాం, మనమే తీర్పు తీర్చి అన్నీ చేయగోరుతాం మనమే. ఇదే న్యాయం అనుకుంటాం. న్యాయం కావచ్చు, దావీదు సౌలును చంపడం న్యాయమే మనకు దోచినట్లుగా. కానీ దావీదు దృష్టిలో అది న్యాయం కాదు. ఎందుకు? దేవుని చేత అభిషేకించబడిన వాడు. కనుక నేను ముట్టను అన్నాడు. 2 సార్లు దొరికిపోయాడు. దగ్గర పోయి ఒకసారి వస్త్రపు చెంగును కోసుకొని తీసుకొచ్చాడు, ఒకసారి నీటి బుడ్డిని తీసుకొని వచ్చాడు. ఇలాగు చేసి అభిషేకము పొందినవాడు నేను ముట్టను అన్నాడు. అది యథార్థత. తన హృదయాన్ని ఎంతమాత్రము కల్మషంతో, ఆ నేరముతో ఉండడానికి ఇష్టపడలేదు. దావీదు జీవితంలో యథార్థమైన హృదయాన్ని. దావీదు బలాఢ్యుడే, చాలా ధైర్యం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, దేవుని మీద నమ్మకం కలిగిన వాడు. కానీ ఎప్పుడూ తన జ్ఞానముతో, తన శక్తితో, తన బలముతో శత్రువును జయించాలని అనుకోలేదు. శత్రువు వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధిలో విచారణ చేయడం
అతని జీవితంలో చూస్తాము. ఏ స్థితిలోనైనా దేవుని సన్నిధిలో ప్రార్థించేది నేర్చుకోవాలి మనం. ఏ స్థితిలోనైనా ఎంతటి మన చేతనైనప్పటికీ ఫిలిస్తీయులను జయించాలి. దావీదు ఆ జ్ఞానం కలిగిన వాడు. దావీదు యొక్క రాజ్యాన్ని ఎలా తాను పరిపాలన చేశాడంటే, ఎలా అధిపతులను నియమించాడు, సైన్యాన్ని ఎలా నియమించాడు, చాలా అద్భుతం అది. ఈరోజు ఇక్కడున్న దేశాలందరికీ మోడల్గా ఉండి ఉంటుంది అది. 3 గుంపులుగా చేశాడు. ఈరోజు మన భారతదేశంలో కూడా సైన్యాన్ని 3 గుంపులుగా చేశారు. ఎక్కడి నుండి వచ్చింది జ్ఞానము? దైవికమైన జ్ఞానము. దావీదు నుండి ఈ జ్ఞానము చూడండి 3 విధాలుగా సైన్యాన్ని ఏర్పరిచి పరిపాలన చేశాడు. ఓటమి లేదు ఆయనకు, ఏ శత్రువుతో ఓడిపోలేదు. కానీ శత్రువులను గూర్చి విలపించి ప్రార్థన చేశాడు. దావీదు కీర్తనలు చదవండి. శత్రువు నన్ను తరుముతున్నాడు, శత్రువు నన్ను గూర్చి విరోధంగా మాట్లాడుతున్నాడు, శత్రువు నన్ను గూర్చి ఎప్పుడు చచ్చిపోతాడా అని ఆలోచన చేస్తున్నాడు. చూడండి, కీర్తనలు చదువుతున్నప్పుడు ఈ మాటలు చాలా మనకు కనిపిస్తాయి. మనకు కన్నీటితో నా పరుపును తేలజేస్తున్నాను అన్నాడు. యథార్థమైన హృదయం, దేవుని మీద ఆధారపడిన హృదయము కలిగిన వాడు దేవుని సన్నిధిలో ప్రతిసారి శత్రువులను గురించి ప్రార్థించే ప్రార్థనాపరుడు. దేవుని సన్నిధిలో శత్రువులను జయించడానికి కావలసిన నడిపింపును కోరుకున్నవాడు. ఆయన యొద్ద విచారణ చేసే మనస్సు ఆయనకున్నది. 34వ కీర్తనలో ఆయన సన్నిధిలో నేను 34 లేక 37 అనుకుంటాను, విచారణ చేయగా ఆయన నాలోని భయములన్నీ తొలగించెను అని వ్రాయబడింది. దావీదు సామాన్యుడే, కానీ తాను పొందిన అద్భుతమైన శక్తి ప్రభువు నుండే. యథార్థమైన హృదయం కలిగిన వాడు గనుక దేవుడు అతన్ని బలపరుస్తూ వచ్చాడు. దేవుని కృపను కోరుకుంటూ వచ్చాడు. తాను కూడా భయపడ్డాడు అనేక పర్యాయాలు. కుమారుడే ఎదిరించాడు. ఎంతటి వాడు కుమారుడు చెప్పండి? బలాఢ్యులైన సైన్యముతో కలిగిన వాడు దావీదు. కుమారుడు తిరుగుబాటు చేసి ఎదిరించినప్పుడు పారిపోవడానికి ఇష్టపడ్డాడు, ఎదిరించడానికి ఇష్టపడలేదు. అలాంటి వాడు దేవుని సన్నిధిలో ప్రార్థించి విజయాన్ని సాధించినవాడు. దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. యుద్ధానికి వెళ్దునా వద్దన్నప్పుడు ఊరుకున్నాడు, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు. దావీదుకు చుట్టూ శత్రువులే, ఇశ్రాయేలు దేశానికి చుట్టూ శత్రువులే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని ప్రజలకు చుట్టూ శత్రువులు ఉంటారు. మనకు కూడా అదే పరిస్థితి. మన చుట్టూ లోకము మనకు శత్రువులుగానే వ్యవహరిస్తారు. ఈ రోజుల్లో చాలా నేరుగా కనిపిస్తుంది. ఒకప్పుడు క్రైస్తవులంటే ఎవరు పట్టించుకునేవారు కాదు. ఈరోజు క్రైస్తవులమంటే ఎదిరించడానికి సిద్ధంగా ఉంటున్నారు. బాధపరచడానికి ఉపాయాలు కనుగొంటున్నారు. కనుక శత్రువులు చుట్టుముట్టిన వారందరి కొరకు ప్రార్థించే అనుభవం కలిగిన వాడు దావీదు. దావీదును చాలా ఇష్టపడ్డాడు దేవుడు. దావీదును గూర్చి నా హృదయానుసారమైన మనుష్యుడు అని రాశాడు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో. దేవునికి హృదయానుసారమైన మనుష్యుడు, ఆయన హృదయానికి ఇష్టమైన వాడు. దావీదులో ఒక తప్పు కనుగొన్నాం, అందరూ కనుగొంటారు ఆయన తప్పు, కానీ ఆయన మంచితనాన్ని అందరూ తెలుసుకుంటారు. చెప్పండి, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? ఆయన మంచితనం ఒకటి మాత్రం తెలుసు, ఆయన తప్పు చేశాడు. రాజుగా ఉన్నాడు, అలాంటి తప్పులు చేసిన వారు ఎందరో తప్పించుకొని కొనసాగిపోయారు, కానీ ఆయన తప్పించుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు తనకి ఇష్టానుసారమైన మనసు కలిగిన వాడు గనుక వెంటనే దేవుడు ఒక ప్రవక్తను పంపి హెచ్చరించాడు. ఒక కథగా చెప్పాడు ఆయనకు. రాజు ఎదుట నిలవాలంటే భయం కదా, ప్రవక్త అయిన భయమే. ప్రవక్తలను కూడా ఎదిరించిన రాజులున్నారు, యాజకులను ఎదిరించిన రాజులున్నారు. రాజుల గ్రంథాన్ని చదివితే
మనకు అర్థమవుతుంది. అలాంటి రాజులున్న దావీదు మాత్రము ఆ ప్రవక్త చెప్పిన విషయాన్ని గ్రహించిన వాడై ఆ కథలో చెప్పిన దాన్ని బట్టి ఆవేశపడ్డాడు, కోపగించుకున్నాడు, ఆ మనుషుణ్ణి చంపాలన్నాడు. ఆ ప్రవక్త ఏం చెప్పాడు? ఆ మనుషుడవు నీవే, నీ కొరకే చెప్తున్నానన్నాడు. వెంటనే కోపము తగ్గించుకొని భయపడిపోయి గడగడ వణుకుచు పశ్చాత్తాపడ్డాడు. దేవుని సన్నిధిలో తన పాపమును ఒప్పుకున్నాడు. అయ్యో నేను పాపం చేసినానని బహిరంగంగా ఒప్పుకున్నాడు ప్రవక్త ఎదుట. అది యథార్థమైన హృదయం. కీర్తనలో రాశాడు, 42వ కీర్తన 41వ కీర్తనలో చూడండి. 41వ కీర్తన అనుకుంటా. నాలుగో వచనం చూడండి. 41. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. ఇలాగూ దావీదు తనను తాను తగ్గించుకొని 51వ కీర్తన కూడా రాశాడు. పశ్చాత్తాపము, మారు మనస్సు కలిగి తాను చేసిన తప్పును ఒప్పుకోవడం, దాన్ని విడిచిపెట్టుకోవడం యథార్థమైన హృదయము దావీదులో మనము చూస్తాం. చాలా అద్భుతమైన చరిత్ర దావీదుది, అద్భుతమైన జీవితం అది. కనుకనే దావీదు విజయాలను సాధిస్తూ వచ్చాడు. దావీదు తనకు అప్పగించిన మంద మీద ప్రేమ కలిగిన వాడు. దావీదు తనకు అప్పగించిన పనులను నమ్మకంగా చేసినవాడు. దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఉద్దేశించాడు. తాను గొప్ప భవనాన్ని కట్టించుకున్నాడు. దేవుని మందస్సము గుడారములలో ఉంటుందని ఏం చేశాడు? దానికి ఒక పెద్ద మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు అనుమతించకపోయినా ఆ మందిరానికి అవసరమైనదంతా సంపాదించి పెట్టాడు. నీ చేతులతో కట్టకూడదన్నాడు, ఒప్పుకున్నాడు. కానీ మందిరానికి అవసరమైన ధనమంతా సమకూర్చాడు. ఇలాంటి మంచి యథార్థమైన జీవితం దావీదులో చూస్తున్నాం గనుక దావీదును బట్టి దేవుడు ఒక చాలా పెద్ద మాట, గొప్ప మాట అది. సమూయేలు దినవృత్తాంత గ్రంథములు 21వ అధ్యాయములో దావీదుతో ఒక నిబంధన చేశాడు. 7వ వచనం. రాజులు తిరుగుబాటు చేస్తూ, రాజులు విరోధంగా జీవించినప్పుడు, విరోధంగా పరిపాలన చేసినప్పుడు దేవుడు ఆ నిబంధన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని 7వ వచనంలో చూడండి, 21వ అధ్యాయం. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అన్నాడు. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, యెహోరాము. యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిబంధన నిమిత్తం అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చదనని చేసిన వాగ్దానము ఇది జ్ఞాపకం చేసుకుని దావీదు సంతతిని నశింపజేయుటకు మనసు లేక ఉండెను. తాను చేసిన, తనకున్న యథార్థమైన జీవితాన్ని బట్టి దేవునితో ఒక నిబంధన కలిగి ఉన్నాడు. ఆ నిబంధన దేవుడు నెరవేర్చడానికి తన వంశములో ఉన్న రాజులు తిరుగుబాటు చేశారు. దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉన్న తన వంశాన్ని తీసివేయకుండా, నశింపజేయకుండా వంశాన్ని కాపాడుతూ వచ్చాడు. ఆ దీపాన్ని నిలుపుతూ ఉంచాడు. ఇశ్రాయేలులందరూ తిరగబడ్డారు కదా. 12 గోత్రాల్లో 10 గోత్రాలు వేరైపోయాయి. దేవుడు యూదా గోత్రాన్ని ఎందుకు నిలిపాడంటే దావీదును బట్టి. ఆయన దీపమును నిలిపాడు. యథార్థవంతులకు ఈ విధమైన దైవాశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే యథార్థముగా ఉండండి అని చెప్తున్నాడు. ఏం కోరుతున్నాడండి? మన హృదయాన్ని మార్చుకోవాలంతే. వీ నీడ్ నాట్ స్పెండ్ ఎనీథింగ్. మనమేమి కష్టపడి సంపాదించి ప్రభువుకి ఇవ్వనవసరం లేదు.
దగ్గరనే సహాయం కోరాలి మనం. ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చాడు బాగు చేయమని. నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. వాని హృదయములో, తండ్రి హృదయములో నమ్మకం తగ్గిపోయింది. నీ వలన ఏమైనా అయితే చేయమన్నాడు. కనుక నీ వలన అయితే అంటే కొంత నమ్మకం లేనట్లే కదా. కనుక ఏం కోరుకున్నాడు అప్పుడు? నాకు అపనమ్మకం ఉండకుండా దేవా నాకు సహాయం చేయమన్నాడు. మన హృదయాల్లో అనేక సార్లు ఇలాంటి సంభవాలు వస్తాయి. మనం నోటితో అంటాం కానీ హృదయము ఒప్పుకోదు. హృదయము సంశయాలు, సందేహాలు పైకి వస్తాయి మనకు. అప్పుడు దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చాలా అవసరం. అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని కోరుకోవడం. ఇలాగూ మన హృదయాన్ని సరిచేసుకుంటూ ఉండాలి. దేవునికి అనుకూలంగా మార్చుకుంటూ ఉండాలి. లోబడనొల్లని తనమున్నదా, లోబడే స్వభావాన్ని నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఆరాధించే మనం దినదినము మన హృదయాన్ని పరిశీలించుకుంటూ సరిచేసుకోవడమే దైవ చిత్తం. ఇలాగూ దావీదు జీవితం ఉండగా మరొక రాజు అదే వరుసలో యూదా గోత్రములో నుండే మరొకడు హిజ్కియా రాజు. హిజ్కియా రాజు చరిత్ర కూడా మనకు చాలా ఎరిగిన చరిత్రనే. యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో చూడండి, ఈ రాజు కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాడు. 38వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఎంత అంటే కఠినమైన మాట వినిపించాడు దేవుడు. మరణకరమైన రోగం వచ్చేసింది. దాన్ని స్వస్థపరుస్తాను, నేను బాగు చేస్తానని చెప్పాడా? చెప్పలేదు. కనుక నీవు ఇక మరణం అయిపోతావు, నీ బ్రతుకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. అంతవరకు అతనికి సంతానం లేదు. మంచి పరిపాలన జరిగించాడు. హిజ్కియాను గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు చూడండి. దినవృత్తాంత గ్రంథములో 2వ గ్రంథము 29వ అధ్యాయం. అధ్యాయం 2వ వచనం చూడండి. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తనను గూర్చి రాస్తున్నాడు. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినవాడు. కానీ ఇక్కడ ఒక మరణకరమైన వ్యాధి రాగానే దేవుడు నీవు మరణమవుతావని శాసించినప్పుడు హిజ్కియా ఒక ప్రార్థన చేశాడు. చూడండి, తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా, యెషయా గ్రంథం 38కి వచ్చాం మళ్ళీ. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఈ మాట వినగానే సాధారణంగా వ్యాధితో ఉన్నాడు, బాగుపడతాను అనుకున్నాడచ్చు, తప్పకుండా అనుకుంటారు ఎవరైనా. కానీ ప్రవక్త ద్వారా తనకు సెలవైంది. అప్పుడు కన్నీళ్లు విడుస్తూ ఒక ప్రార్థన చేశాడు. నీ దృష్టికి నేను యథార్థముగా ఎలాగో ప్రవర్తించి తినో, దయతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంతే. నిజముగా దేవుడు తన నోట నుండి పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటలేంటి? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ఆయన ప్రవర్తనలో లోపం లేదు. అంతకుముందు రాజులు తన తండ్రి కూడా విరోధంగా ప్రవర్తించాడు. దేవాలయాన్ని అపవిత్రపరిచాడు, తలుపులు మూసేశాడు. దేవాలయపు తలుపులు ఎవరికి ఆరాధన చేయకుండా తలుపులు మూసేశాడు. ఇతను వచ్చి మొట్టమొదట ఏం చేశాడు చూడండి, 29వ అధ్యాయం.
అదే 29వ అధ్యాయం. అతడు తన 3వ వచనం, తన ఏలుబడి అందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి అని 5వ వచనములో చూస్తాం మనం. ఇవన్నీ గ్రహించినవాడు, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినవాడు. రాజుల గ్రంథములో ఇంకా మనం చూస్తే 18వ అధ్యాయం చూడండి, మరికొన్ని మాటలు అతన్ని గూర్చి, అతని యథార్థ హృదయాన్ని మనము ఆలోచన చేయడానికి వచనాలు మనకెంతో ఆధారంగా ఉన్నాయి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూడండి. చాలా యవన వయస్సులో ఏలన ఆరంభించాడు. 2వ వచనం, 25 ఏండ్ల వాడ యెరూషలేమునందు 29 సంవత్సరాలు ఏలాడు. యవన ప్రాయంలో 25 సంవత్సరాల్లో ఎటువంటి వాడు చూడండి. 3వ వచనములో యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. 3వ వచనం. 4వ వచనము, 5వ వచనములో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. 6వ వచనములో చూడండి, యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయనివాడు. మోషే ఆజ్ఞలన్నిటినీ గైకొనుచున్నవాడు. ఇది తన యథార్థమైన జీవితం. దేవుడే సెలవిచ్చాడు, యథార్థవంతుడు నా దృష్టిలో అన్నాడు. విశ్వాసం కలిగినవాడు, నీతిని అనుసరించేవాడు, యెహోవాను హత్తుకొని జీవించేవాడు, మోషే ఆజ్ఞలను అనుసరించి జీవించినవాడు. తన తండ్రి అలాగు లేడే. తన తండ్రిని గురించి ఆలోచిస్తే చాలా భయంకరంగా ప్రవర్తించాడు. ఇశ్రాయేలు ప్రజలలో ఘోరమైన పాపాన్ని జరుగుటకు కారణమైనారు వారంతా పితరులు. వారిని గూర్చి కూడా చెప్తున్నాడు, వారు దుష్ట హృదయం కలిగిన వారని, దేవుని దృష్టికి చెడు నడతలు నడిచిరి అని 29వ అధ్యాయము దినవృత్తాంతములో చెబుతూ ఉన్నాడు. హిజ్కియాకు పెందలకడ లేచి దేవుని మందిరానికి పోయే అలవాటు ఉన్నది. 20వ వచనం చూద్దాము. అక్కడ రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఏం అవసరమంటే రాజుకు ఎంత సుఖ వైభవాలు సుఖభోగాలు అనుభవించే భాగ్యము దేవుడు ఇచ్చిన తర్వాత దైవ సన్నిధిని మనం నిర్లక్ష్య పెడతాం సాధారణంగా. అన్నీ బాగున్నప్పుడు దైవ సన్నిధి మనకు ఎక్కువగా జ్ఞాపకానికి రాదు. ఏదో చూద్దాంలే, ఉందాంలే, పోదాంలే అనుకుంటాం. ఈ సహజమైన మనసు అది. ఏదో కొత్తగా నీలో నాలో వచ్చేదిగా, సహజంగా మనలో ఉండే మనసు. అన్నీ బాగున్నప్పుడు చాలా క్యాజువల్గా తీసుకుంటాం దైవ సన్నిధి. కానీ అన్నీ బాగున్నప్పుడు హిజ్కియా తన హృదయాన్ని దేవుని కొరకు ఎలా ఆశ కలిగి ఉన్నాడు. పెందలకడ లేచి దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరం మూతబడింది. దాని తలుపులు తెరిచాడు, దాన్ని పవిత్రపరిచాడు. యాజకులకు సేవ చేసే అనుకూలతను మళ్ళీ ఏర్పరిచాడు. పస్కా పండుగ మానుకున్నారు. పస్కా పండుగ చాలా ఘనంగా జరిపించాడు. కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. రాగానే తన ఆలోచన అంతా దైవ సన్నిధిని గూర్చి. అందుకే దేవుని దృష్టిలో చాలా అనుకూలంగా జీవించిన రాజులలో ఒకడు హిజ్కియా. అతని హృదయం యథార్థంగా కనిపించింది దేవుని దృష్టిలో. కనుక వెంటనే అతని ప్రార్థన విన్నాడు. యెషయా గవిని దాటి వెళ్ళకముందే దేవుడు వెంటనే ఆజ్ఞాపించాడు, వెళ్ళు అతనికి మళ్ళీ ఆయుష్ పొడిగిస్తున్నాను, బాగుపడతావని చెప్పమన్నాడు. ఎంత అద్భుతం కదా! యథార్థమైన హృదయము ఎంత గొప్ప పని చేసింది. వెంటనే దేవుని నుండి జవాబు వచ్చేసింది. తాను అడిగిన ఆ విషయాన్ని దేవుడు అంగీకరించాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినానని ఆజ్ఞాపించాడు. గొప్ప ఆదరణ పొంది ఉంటాడు యథార్థమైన హృదయము కలిగి ఉండడం. రాజులు, సిరియా రాజు, అష్షూరు రాజులు తన మీదకి వచ్చినప్పుడెల్లా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఉత్తరాన్ని పంపాడు శత్రువు. ఆ ఉత్తరాన్ని తెరిచి దేవుని మందిరములో విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆయన ఉత్తరాన్ని విప్పి ప్రార్థించాడు. మనం ఏమనుకుంటే దేవునికి తెలుసు కదా అనుకుంటాం చాలా విషయాలు.
కానీ మనలో ఉన్న ఆసక్తి దేవుని సన్నిధిలో ఉన్న మనకు వేదన భారాన్ని కనుపరుస్తుంది. తన నోటితో విప్పి చెప్పుతూ ఉన్నాడు, దేవా ఇలాగూ నన్ను బెదిరిస్తున్నారు. అలాంటి మంచి హృదయం కలిగిన వాడు, దేవుని మీద నమ్మకం కలిగి విశ్వాసముతో బ్రతుకుతూ ఉన్నవాడు యథార్థపరుడుగా ఉన్నాడు. దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. బబులోను రాజు నుండి కొందరు వచ్చారు. వారు రాగానే వారికి దేశమంతా చూపించాడు. పొరపాటు చేశాడు. అది బహుశా ఆ తర్వాత తనకు కలిగిన ఒక శోధన ఏంటో అక్కడ చూద్దాం. అక్కడే అతని యథార్థమైన హృదయాన్ని మనం కనుగొంటాం. ఇలాగూ కొందరు రాగానే ఏం చేశాడు, దేశమంతా చూపించాడు. అతన్ని గూర్చి ఒక మాట రాశాడు. 2వ దినవృత్తాంత గ్రంథములు 32వ అధ్యాయములో 25వ వచనం చూడండి. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపము రాగా. ఎప్పుడు జరిగింది? బాగుపడ్డాడు, స్వస్థపడ్డాడు, కానీ తన మనసులో గర్వించాడు. ఒకవేళ నేను బాగుపడ్డాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొందాను నేను అనుకొని ఒక మనసులో గర్వించాడు. దేవుడు మనసును ఎరుగుతాడు, హృదయాన్ని ఎరుగుతాడు, హృదయాన్నే చూస్తాడు. ఇంతవరకు హృదయాన్ని చూసే యథార్థపరుడు అని చెప్పాడు. చెప్పిన ప్రభువే ఇప్పుడు మనసులో గర్వించిన స్థితిని చూశాడు. ఎలా గర్వించాడు, ఎంత గర్వంగా చెప్పుకున్నాడో బబులోను నుండి వచ్చిన వారికి. అది దేవునికి ఇష్టమైన పని కాదు. శత్రువు బబులోను ఒకరోజు తర్వాత బబులోను దేశానికే వారిని అప్పగించాడు. ఆ స్థితిని చూచిన దేవుడు ఇప్పుడు హిజ్కియాను హెచ్చరించడానికి మళ్ళీ ప్రవక్తను పంపాడు. అది రాజుల గ్రంథంలో వివరంగా ఉన్నది, కానీ ఇక్కడ కొంతే రాశాడు. ఆ హెచ్చరించిన తర్వాత హిజ్కియా ఏం చేశాడు చూడండి. అది ఆయన యథార్థత. 26వ వచనం. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. అది యథార్థమైన, అక్కడ దావీదు యథార్థత చూశాము. తప్పు చేశాడు, చెప్పాడు, విడిచిపెట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. హిజ్కియా తప్పు చేశాడు, మనసున గర్వించాడు. ఈ తప్పేమిటా అని చూస్తే రాజుల గ్రంథంలో మనకు తేటగా ఉంటుంది. బబులోను వారు వచ్చారు, వారికి అంతా చూపించాడు, మనసులో ఇక్కడ గర్వించాడని రాశాడు. ఇదే తప్పు ఆయన చేసింది. గర్వం కూడా దేవుని దృష్టిలో ఒక తప్పుగా ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఇక్కడ మనకు అర్థమైపోతుంది. దేవుని కోపానికి కారణం మన గర్వం అయి ఉండకూడదు. గర్వాన్ని బట్టి మనం అతిశయిస్తాం, మనం గర్వంతో ఉంటాం. దేవుని పిల్లలకు తగనివి ఎన్నో ఉన్నాయి. తగనివన్నీ మనం తొలగించుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 3వ అధ్యాయం. తగనివి తగినవేమిటో రాయబడ్డాయి. వాటిని గ్రహించాలి, గమనించాలి. ఏవి తగనివో వాటిని తొలగించుకోవాలి, తగినవేవో వాటిని సమకూర్చుకోవాలి. హృదయములో గర్వించిన వాడు హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు. ఎంత త్వరలో తగ్గించుకునే స్వభావం. కొంతసేపటిదాకా మనం తగ్గించుకోం. కొందరు 10 మంది దొరకబట్టేదాకా కోపం ఆగిపోదు. మనసులో ఉన్న కఠినత్వము మార్చబడదు. ఒక్క మాటతో వెంటనే తగ్గించుకున్నాడు, గర్వాన్ని విడిచిపెట్టుకున్నాడు. కనుక ఇశ్రాయేలు తన ప్రజలను కాపాడుకోగలిగాడు, తనను కాపాడుకోగలిగాడు. తన కాలములో దేవుని యొక్క కోపము వారి మీదకి రాలేదు. యథార్థ హృదయాలకు ఎంత కృప దేవుడు అనుగ్రహిస్తాడో మనం ఆలోచిస్తున్నాము. ఇద్దరి జీవితాల్లో కనబడింది మనకు. దేవుడు కూడా యథార్థవంతుడే. ఆ మాట ఒకటి చదువుకొని మనం ముగిస్తాం. 18వ కీర్తన. కీర్తన 30వ వచనం. దేవుడు
యథార్థవంతుడు. ఒక మాట చాలు. ఇప్పుడు దేవుడు యథార్థవంతుడు కనుక మీరందరూ యథార్థవంతులై ఉండుడి అన్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు యథార్థవంతుడే, మనము దేవుని పిల్లల మనం కూడా యథార్థవంతులంగా ఉండాలనేదే దేవుని కోరిక. ఆ యథార్థత కొరకు వారి జీవితాలు మనకు మాదిరిగా ఉన్నాయి. యథార్థవంతులకు దేవుడిచ్చిన కృప ఏంటో మనము చాలా విషయాలు ఆలోచన చేశాం. అట్టిది మనమంతా పొందునట్లుగా మన హృదయాలను సరిచేసుకొని దేవుని సన్నిధిలో యథార్థముగా జీవించడానికి ప్రయాసపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీ మహాకృప చేతనే దేవా నేడు ఆరాధించుటకు చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపతో బలపరిచి మిమ్మల్ని ఆరాధించే ధన్యతనిచ్చావు. మీ వాక్కులు అద్భుతంగా మాకు వినిపించావు నాయన. యథార్థవంతులంగా జీవించడానికి, మమ్మను మేము సరిచేసుకోవడానికి, మా హృదయాలను సరిచేసుకోవడానికి కృపను అనుగ్రహించండి దేవా. మీరు యథార్థవంతుడవని పలికిన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ వాక్యపు వెలుగులో నడిపించండి, లోపాలను దిద్దండి, సరిచేయండి. మీ కృపా హస్తాలలో మేమున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు. అందరికీ మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. ఇప్పుడు తిరిగి వెలుచున్న ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఉన్నాయి ప్రభువా. అందరికీ తోడయుండి క్షేమంగా నడిపించండి, దీవెనలతో పంపండి నాయన. మరొకసారి ఇలాగూ మేము కలిసి స్తుతించే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. వందనాలు అందరికీ.